సభ్యులకు నమస్కారం. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఆ యుద్ధం నేపథ్యంలో జీన్ డిక్సన్ భవిష్యవాణి ప్రకారం అమెరికా మిడిల్ ఈస్ట్ యుద్ధంలోనూ అంతర్యుద్ధంలోనూ చిక్కుకుంటుంది. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, సాధనా విధానాలను ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందు ఉన్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతోంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, రెండు మహావినాశనం. మానవ సమాజం ముందున్న ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుడి నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికూటమి యొక్క ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న ఆ సూక్ష్మ జగత్తులో జరుగుతున్న దైవీ ప్రణాళిక వలన ఆ హిమాలయాల్లోని ఋషికూటమి అందజేస్తున్న ప్రేరణ వలన సమీప భవిష్యత్తులో ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల్లో మనిషిలో దైవత్వాన్ని పెంచే విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది మానవ సమాజం ముందు ఉన్న ఉజ్వల భవిష్యత్తు. ఈ ఉజ్వల భవిష్యత్తుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్న ఇంకొక పరిస్థితి ఏంటంటే మహావినాశకర పరిస్థితులు. ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాల యొక్క విధానాలతో జరుగుతున్న ఈ ప్రకృతి విధ్వంసం, వాతావరణ కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ఆ ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఈ మహావినాశనం వైపు తీసుకెళ్తున్న ఈ విధానాల స్థానంలో, ఈ వ్యవస్థల స్థానంలో భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే ఆ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే మానవ జాతి ఆ మహావినాశనాన్ని తప్పించుకుని ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతుంది అనే విషయం కూడా చాలా తరచుగా చెప్పడం జరుగుతోంది. హిమాలయాల్లోని ఋషికూటమి మరియు పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క 5 సూక్ష్మ శరీరాలు, ఆ పంచవీరభద్రులు అందజేస్తున్న ప్రేరణ వలన భూమిని స్వర్గంగా మార్చే ఆ వ్యవస్థలు ఏర్పడి తీరుతాయి అని మాస్టర్కే తెలియజేయడం జరిగింది. భూమిని స్వర్గంగా మార్చే ఆ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ వ్యవస్థలు ఏర్పడే పరిస్థితుల్లో భాగంగా ప్రపంచంలో సంభవించే కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే కూడా కొన్ని ఆ భవిష్యవాణులను అందజేయడం జరిగింది. అటువంటి భవిష్యవాణుల్లో ప్రముఖ అమెరికన్ భవిష్యవేత్త జీన్ డిక్సన్ ఇచ్చిన భవిష్యవాణులను ఉటంకిస్తూ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేసింది ఏమిటి అంటే, అమెరికా మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకుంటుంది. మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్, దాన్నే పశ్చిమాసియా అని కూడా చెప్తూ ఉంటారు. అమెరికా ఆ మిడిల్ ఈస్ట్ యుద్ధంలో చిక్కుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే, అమెరికా గృహయుద్ధంలో చిక్కుకుంటుంది. గృహయుద్ధం అంటే అంతర్యుద్ధం. చేత ఆ జీన్ డిక్సన్ ఇచ్చిన 2 భవిష్యవాణుల్ని ఉదహరిస్తూ పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఈ 2 విషయాలు తెలియజేశారు. 1985 ఆ ప్రాంతంలో పండిత శ్రీరామ శర్మ ఆచార్య ఈ భవిష్యవాణులను తెలియజేయడం జరిగింది. కానీ అప్పటికే 1985 ప్రాంతానికే అమెరికా ఈ మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకోవడం ప్రారంభమైంది. సైప్రస్, ఆ యూరప్కి దిగువగా ఉన్న సైప్రస్, టర్కీ నుంచి ఈజిప్ట్ వరకు ఉన్న 17 దేశాలని మిడిల్ ఈస్ట్ దేశాలని, పశ్చిమాసియా దేశాలని చెప్తూ ఉంటారు. ఆ పశ్చిమాసియా దేశాల్లోని 17 దేశాలతో పాటు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను మొదలైన ఆ ముస్లిం దేశాలను కూడా కలిపి గ్రేటర్ మిడిల్ ఈస్ట్ దేశాలను కూడా పిలుస్తూ ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఆ గ్రేటర్ మిడిల్ ఈస్ట్లోని ఒక దేశం. 1985 నాటికి పూజ్య గురుదేవులు ఈ భవిష్యవాణిని తెలియజేసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ సేనలు ఉన్నాయి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోషలిజం
ప్రభుత్వాన్ని కాపాడడానికి, ఆ సోషలిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ తీవ్రవాదులు, అమెరికా ప్రోద్బలంతో పనిచేస్తున్న తీవ్రవాదులు ఆ సోషలిజం ప్రభుత్వాన్ని పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రభుత్వానికి రక్షణగా తమ సైన్యాన్ని పంపించమని ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ అడిగితే సోవియట్ యూనియన్ 1980 ఆ ప్రాంతంలో తన సేనలను అక్కడికి పంపించడం జరిగింది. మొదట్లో సోవియట్ యూనియన్ ఒప్పుకోలేదు కానీ సేనలను పంపించడానికి. కానీ తర్వాత అక్కడ ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆ సోషలిస్ట్ గవర్నమెంట్ని కాపాడడానికి తన సేనలను పంపించింది. ఆ ప్రభుత్వాన్ని పడేయడానికి అక్కడ ఉన్న తీవ్రవాదులు దాడులు చేస్తూ ఉన్నారు. ఆ టైంకి ముస్లిం తీవ్రవాదులే కాకుండా చైనా, ఇరాన్ ఇలాంటి దేశాలు కూడా తీవ్రవాదులకు సహాయం చేసాయి. ముఖ్యంగా బిన్ లాడెన్కి చెందిన ఆల్ ఖైదా సంస్థకి అమెరికా చాలా అండదండలు ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో. సేమ్ అమెరికా ఇచ్చిన అండదండలతోనే బిన్ లాడెన్ ఆల్ ఖైదా సంస్థని బాగా ఒక ప్రముఖ తీవ్రవాద సంస్థగా, మిలిటరీ సంస్థగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ అమెరికా పెంచి పోషించిన బిన్ లాడెనే 2001 సెప్టెంబర్ 11న అమెరికా మీద దాడి చేయడం జరిగింది. ఆ బిన్ లాడెన్కి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆశ్రయం ఇస్తూ ఉండడంతో 2001 అక్టోబర్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఆ తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆ పశ్చిమాసియాకి చెందిన, మిడిల్ ఈస్ట్ దేశాలకు చెందిన ఆ ఇరాక్ దేశం యొక్క అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అమెరికాని ధిక్కరిస్తూ ఉండడంతో, అమెరికాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడంతో 2003లో అమెరికా ఇరాక్ మీద దాడి చేసి రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నాడు సద్దాం హుస్సేన్ అనే వంకతోటి అమెరికా అప్పట్లో దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఆ సద్దాం హుస్సేన్ని నిర్బంధించి తనకు అనుకూలంగా ఉండి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇరాక్లో అమెరికా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అమెరికా ఈ మధ్యప్రాచ్య యుద్ధంలో చిక్కుకుంటుంది. ఆసియా దేశాల యొక్క పశ్చిమాసియా దేశాలు, ఆ మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధంలో చిక్కుకోవడం అంటే అది బయటపడలేని పరిస్థితులు ఏర్పడతాయి అమెరికాకి అని ఆ జీన్ డిక్సన్ భవిష్యవాణి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏ విధంగా 1985 నుంచే 1980 ప్రాంతం నుంచి ఆ పరిస్థితులు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది తెలియజేయడానికి ట్రై చేస్తున్నాను. 85 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లోనే అది వేలుపెట్టింది బిన్ లాడెన్ని సపోర్ట్ చేస్తూ అమెరికా. తర్వాత 2001లో ఆ బిన్ లాడెన్ మీద దాడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆ 2003లో తనకి వ్యతిరేకంగా ఉన్న కారణంతో సద్దాం హుస్సేన్ మీద ఆ ఇరాక్ మీద దాడి చేయడం జరిగింది 2003లో. కానీ అమెరికా ఈ సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడం అనేది అమెరికాకి ఆ పశ్చిమాసియాలో ఉన్న ఇంకొక దేశం ఇరాన్కి బాగా లాభించింది. ఆ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్కి కూడా అమెరికాకి శత్రు దేశంగా ఉంది. కానీ ఇరాక్కి పడేది కాదు. సద్దాం హుస్సేన్ ఆ ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. సుమారు 10 సంవత్సరాలు ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది. సద్దాం అక్కడ ముస్లింలో షియాలు, సున్నీలను 2 ప్రధాన వర్గాలు ఉంటాయి. ఇరాన్ షియా వర్గానికి చెందింది. ఇరాక్ను పాలించే ఇరాక్లో షియా ప్రజల మెజార్టీ, కానీ సద్దాం హుస్సేన్ సున్నీ తెగకు చెందిన వ్యక్తి. చేత ఆ సద్దాం హుస్సేన్కి ఇరాన్కి మధ్య ఎప్పుడు తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ అమెరికా సద్దాం హుస్సేన్ని తీసేయడానికి ఇరాక్ మీద దాడి చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేస్తుందో, ఫస్ట్ ఆ ఇరాన్కి ఒక శత్రు దేశం యొక్క బెడద పోయింది. ఆ సరిహద్దు నిత్యం ఆ యుద్ధాలు చేసే ఆ ప్రమాదం పోయింది. ఇంకొకటి ఏమైందంటే ఆ డెమోక్రసీ కాబట్టి ఆ సద్దాం హుస్సేన్ వెళ్ళిపోయిన తర్వాత ఇరాక్లో ఏర్పడిన ప్రభుత్వంలో షియాకు చెందిన లీడర్స్ ఎక్కువ మెజార్టీగా ఉన్నారు ఆ ప్రభుత్వంలో. చేత షియా దేశం కాబట్టి ఇరాక్లోని నాయకులు ఇరాన్తో సంబంధాలు పెట్టుకోవడం ప్రారంభించారు. ఆ విధంగా ఇరాన్ యొక్క పాత్ర ఇరాక్లో పెరిగింది. అమెరికా ఆశించిన దానికి వ్యతిరేకంగా జరిగింది. ఆ విధంగా అక్కడ ఇరాక్ తోటి ఇరాన్ వాణిజ్యాన్ని పెంచుకొని ఒకటివైపు శత్రుత్వం పోయింది, 2 ఆ వాణిజ్య లావాదేవీలు పెరిగి అమెరికా ఆంక్షలను తట్టుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇరాన్కి సద్దాం హుస్సేన్ ప్రభుత్వం కూల్చివేయడం అనేది ఒక మంచి అవకాశంగా మారింది. ఈ 2001లో అమెరికా తనకి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా
ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రభుత్వానికి రక్షణగా మళ్ళీ ఆ తీవ్రవాదుల నుండి ప్రమాదం లేకుండా తన సైన్యాన్ని అక్కడ ఉంచడం జరిగింది. తాలిబాన్ల నుంచి ఆ ప్రమాదం ఏర్పడకుండా ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా తన సైన్యాన్ని ఉంచింది. కానీ ఆ తాలిబాన్ దాడులు ఇంకా తగ్గకపోయేసరికి 20 సంవత్సరాల తర్వాత చివరికి ఆ తాలిబాన్లతోనే రాజీ కుదుర్చుకుని 2021లో అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాల్సి వచ్చింది అమెరికాకి. ఆ సద్దాం ఇరాక్లో కూడా అదే జరిగింది. 20 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేయలేకపోయింది. ఇరాక్లో కూడా అదే అయింది. సద్దాం హుస్సేన్ తర్వాత ఇరాక్లో ఏర్పడిన ఆ క్రొత్త ప్రభుత్వానికి, డెమోక్రాటిక్ ప్రభుత్వానికి రక్షణగా తన సేనలను ఉంచింది. కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు అమెరికన్ సేనలు ఈ దేశంలో ఉండకూడదని నిరసన ప్రదర్శనలు ఎక్కువ అవుతూ ఉండడంతో ఆ తీవ్రవాదుల దాడులు కూడా ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఆ ఇరాక్ ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకి అమెరికా ఇరాక్ మధ్య ఒక ఒప్పందం కుదిరి 2008లో బరాక్ ఒబామా టైంలో 2011 కల్లా ఆ ఇరాక్ నుంచి కూడా అమెరికా తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. కానీ ఈ పశ్చిమాసియా దేశాలైన ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లతో అమెరికా చేసిన యుద్ధాల వల్ల ఏమైందంటే అమెరికాకి ఆశించిన ఫలితాలు నెరవేరలేదు సరికదా, అప్పులు ఊపిలో కూరుకుపోయింది. ఆ కూరుకుపోవడానికి యుద్ధాల ప్రధాన కారణమయ్యాయి అనేది చాలామంది విశ్లేషకులు ఇప్పటికీ పేర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న అమెరికా యొక్క మొత్తం అప్పు $34 ట్రిలియన్, సుమారు 20 నుండి 25% $8 ట్రిలియన్ అప్పు ఈ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల కారణంగా ఏర్పడింది అని ఇప్పుడున్న అంటే అప్పుడు $5 ట్రిలియన్ వరకు ఆ యుద్ధాలకి ఖర్చు అయింది. తర్వాత ఆ వడ్డీలు అవన్నీ కలుపుకుంటే $8 ట్రిలియన్ అప్పు ఆ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల వల్లే కలిగింది. అంతేకాకుండా 2001 తర్వాత అమెరికా అప్పు వేగంగా పెరగడానికి ఈ యుద్ధాలే ప్రధాన కారణమయ్యాయి అనేది కూడా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అంటే ఆ పశ్చిమాసియా యుద్ధాల్లో అమెరికా ఏ విధంగా చిక్కుకుపోయింది అనేది తెలియజేయడంలో భాగంగా ఈ ఆర్థిక విషయాలు కూడా చెప్తున్నాను. అమెరికా 2001లో ఆఫ్ఘనిస్తాన్లోని ఆ తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటికీ కూడా తిరిగి అదే తాలిబాన్కి అధికారం అప్పచెప్పాల్సి వచ్చింది. అలాగే అంటే ఆశించిన ఫలితాలు నెరవేరలేదు. అలాగే ఇరాక్లో కూడా అంతే. 2003లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తన శత్రువుకి, ఇరాన్కి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్టు అయింది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో అమెరికా ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవడమే కాకుండా ఆ దేశం అప్పులు ఊబిలో కూరుకుపోవడానికి యుద్ధాలు కారణమయ్యాయి. అమెరికా అప్పు జీడిపిలో 2000 సంవత్సరంలో 34% ఉంటే ఇప్పుడు అది ప్రజెంటు ఆ జీడిపిలో 140%కి చేరుకుంది. అంటే యుద్ధాలకు ముందు ఉన్న పరిస్థితి కనుక చూసుకుంటే ఆ 2001 నుంచి జీడిపి 3 రెట్లు పెరిగితే అప్పు 9 రెట్లు పెరిగింది. ఈ 2011లో ఇరాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైంది అంటే ఆ ఇరాక్, ఆ లెబనాన్, సిరియా బార్డర్లో ఐసిస్ అనే ఒక తీవ్రవాద సంస్థ చాలా వేగంగా డెవలప్ అయింది. అమెరికా దళాలు ఉన్నంతసేపు కొంచెం కంట్రోల్గా ఉంది పరిస్థితి. ఎప్పుడైతే అమెరికా దళాలు అక్కడికి వెళ్ళిపోయాయి, మళ్ళీ ఆ తీవ్రవాద సంస్థ బాగా డెవలప్ అయ్యి 2014 నాటికి ఆల్-ఖైదా కంటే ఒక అతి భయంకరమైన సంస్థగా ఐసిస్ తయారైంది. అది మొత్తం ముస్లిం ప్రపంచానికే, ముస్లిం దేశాలన్నింటికీ కూడా మేమే సుప్రీం ఖలీఫాత్ అనేది ఐసిస్ సంస్థ ప్రకటించుకోవడం కూడా జరిగింది. మా ఆదేశాల ప్రకారమే ముస్లిం దేశాలన్నీ కూడా వ్యవహరించాలనే స్టేజ్కి ఇటు ముస్లిమ్స్కి, అటు అమెరికా దాని మిత్ర దేశాలకు కూడా, అది ముస్లిం దేశాలకి ఇద్దరికీ కూడా అది ఒక ప్రధానమైన శత్రువుగా తయారైంది 2014 నాటికి. ఈ అమెరికా దాని మిత్రాల దేశాలకు సంబంధించిన స్థావరాల మీద, ఆ దేశాల మీద ఈ ఐసిస్ సంస్థ దాడులు చేస్తూ ఉండడం వల్ల చివరికి ఆ ఐసిస్ సంస్థను రూపుమాపడానికి మళ్ళీ అమెరికా 2014లో పశ్చిమాసియా దేశాల, ఇరాక్, సిరియా దేశాల్లోకి ఎంటర్ అయ్యి 2019 వరకు ఐసిస్ సంస్థ మీద దాడులు కొనసాగించి మొత్తం మీద ఆర్థిక ఆంక్షల రూపేణా లేదా మిలిటరీ కార్యక్రమాల, సైనిక చర్యల ద్వారా ఐసిస్ సంస్థని చాలా వరకు కట్టడి చేయగలిగింది. కానీ ఇప్పటికీ ఎక్కువగానే ఐసిస్ సంస్థ మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది అనే వార్తలు కూడా ఎక్కువ వెలువడుతున్నాయి. ఈ విధంగా పశ్చిమాసియా దేశాల యొక్క వ్యవహారాల్లో ఆ ప్రాంతంలో అమెరికా
ఏదో ఒక కారణంతో చిక్కుకుంటూనే ఉంది. ఆ బిన్ లాడెన్కి ఆశ్రయం అవడం ద్వారా 2001లో ఆఫ్ఘనిస్తాను అమెరికాకు ఒక ప్రధాన శత్రువుగా మారింది. అంచేత 2001లో ఆ దేశంలో వెళ్ళి దాడి చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి 2021 వరకు తన సైన్యాన్ని అక్కడ ఉంచాల్సి వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఆ సద్దాం హుసేన్ ఈ పెట్రోల్ని అమెరికా డాలర్లో కాకుండా యూరోల్లో విక్రయించడానికి ఆయన నిర్ణయం తీసుకుని ఆ యూరోలో విక్రయించడం మొదలుపెట్టాడు. యూరో అంటే ఆ యూరోప్ దేశాలకు సంబంధించిన కరెన్సీ. ఈ అమెరికా యొక్క ప్రపంచాధిపత్యానికి ప్రధాన కారణం ఏంటంటే పెట్రోల్ని ప్రతి గల్ఫ్ దేశాలన్నీ కూడా డాలర్లో విక్రయిస్తూ ఉండడం. పశ్చిమాసియా దేశాలు అమెరికా ఆ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ డాలర్లలో మాత్రమే అమ్మేవి. ఆ దేశాలకి అమెరికా రక్షణ ఇచ్చేది పెట్రో డాలర్ ఒప్పందం అంటారు. కానీ మొట్టమొదటిసారిగా సద్దాం హుసేన్ ఏం చేశాడు అంటే మేము డాలర్లో కాదు యూరోల్లో అమ్ముతాం అన్నాడు, అమెరికాతో ఉన్న శత్రుత్వం దృష్ట్యా. అంచేత తన ఆధిపత్యానికి అతను ప్రధాన అడ్డంకిగా మారడంతో అమెరికా అతను ఇరాక్ మీద దాడి చేసి అతన్ని ఫస్ట్ నిర్బంధించింది, తర్వాత ఉరి తీయడం కూడా జరిగింది. ఆ 2003లో ఇరాక్ మీద దాడి చేసి తన సైన్యాన్ని 2011 వరకు అక్కడ ఉంచాల్సి వచ్చింది అమెరికాకి. ఆ 2011లో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఇరాక్ సైన్యాన్ని వెనక్కి రప్పించిన తర్వాత 2001 నాటికి ప్రధాన శత్రువు ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్, 2003 నాటికి ప్రధాన శత్రువు ఎవరు అంటే ఇరాక్. 2014 వచ్చేసరికి 2011లో సైన్యం ఉపసంహరించిన తర్వాత ఐసిస్ సంస్థ బాగా ఎదిగిందని చెప్పుకున్నాం కదా. 2014 నాటికి ఐసిస్ సంస్థ ఒక ప్రధాన శత్రువుగా మారింది అమెరికాకి. అంచేత మళ్ళీ ఐసిస్ సంస్థ మీద పశ్చిమాసియా ప్రాంతంలో దాడులు చేసి 2014 నుంచి 2019 వరకు అమెరికా అక్కడ తన మిలిటరీ దాడులను కొనసాగించాల్సి వచ్చింది. ఈ అమెరికాకి ఈ పశ్చిమాసియా ప్రాంతం లేదు, ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈ ప్రపంచ చమురు వాణిజ్యాన్ని ఇప్పుడు మన ఆధునిక ప్రపంచంలో ఈ ముడి చమురు చాలా కీలకమైన ఇంధన వనరు. అది నిత్యావసరాలు వీటన్నింటికి కూడా మొత్తం మన ప్రపంచ మనుగడంతా కూడా ఆ ముడి చమురుతో ఆ చమురుతో ఎక్కువగా డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఆ ముడి చమురు ఆ ప్రపంచ చమురు వాణిజ్యాన్ని శాసించడం ద్వారా డాలర్ యొక్క ఆధిపత్యాన్ని, ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని అమెరికా నిలబెట్టుకుంటుంది. అంచేత ఈ ముడి చమురు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం, పశ్చిమాసియా ప్రాంతంలో ఆధిపత్యం ఉండడం అనేది అమెరికాకి చాలా కీలకం. అంచేత దాన్ని ఎప్పుడూ కూడా ఆధిపత్యంని నిలబెట్టుకోవడానికి తరచుగా అక్కడ వ్యవహారాలు అమెరికా జోక్యం చేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ పశ్చిమాసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి ఎదురైన ప్రతిసారి అక్కడ ఈ దాడులు యుద్ధాలు చేస్తూ ఉండడం వల్ల ఆ మిలిటరీ ఖర్చులే ప్రస్తుతం ఏం చేస్తున్నాయంటే అమెరికాని అప్పుల ఊపిలోకి నెడుతున్నాయి. ఆధిపత్యం నిలబెట్టుకోవడం కోసం తరచుగా దాడులో యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఆ మిలిటరీ ఖర్చుల వల్ల ఈ అప్పులు, అమెరికా అప్పులు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. ఈ ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అంటే అమెరికాకు వచ్చే ఆదాయం కంటే కూడా అమెరికా ప్రభుత్వం యొక్క ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంచుమించు 30% వరకు అదనంగా అప్పు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ అప్పు ఇదే విధంగా పెరుగుతూ ఉండడం వల్ల అమెరికా 100% కాదు 1000% దివాళా తీస్తుందని ఈ ప్రపంచ కుబేరుడు అతను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎలాన్ మస్క్ అంటే ప్రపంచ నంబర్ 1 కుబేరుడు కాబట్టి అతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద, ఆర్థిక రంగం మీద, అలాగే అమెరికా ఆర్థిక రంగం మీద స్పష్టమైన ఒక అవగాహన ఉంటుంది కదా మనకంటే కూడా. కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మధ్య ఒక 4 రోజుల లోపు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే మీరు అమెరికా దివాళా తీస్తుంది అంటున్నారు, అది జరిగే అవకాశం ఉందంటే 1000% ఉంది అన్నాడు అతను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆ రోబోటిక్స్ వల్ల అమెరికా కంపెనీలకు విపరీతంగా లాభాలు వచ్చి అటువంటి చమత్కారం ఏదన్నా జరిగితే అమెరికా బయటపడాలి తప్ప, లేకపోతే మాత్రం అమెరికాకి ఏటా ఈ ఖర్చులే పెరుగుతాయి తప్ప ఆదాయం పెరగదు. ఏదో ఒక రోజుకి అది దివాళా తీయాల్సి వస్తుంది అని ఆయన చాలా తరచుగా హెచ్చరించడం జరుగుతుంది. అంటే ఇప్పటికే అమెరికా అప్పుల భారం అధికంగా ఉంది అమెరికాకి. డాలరు వాల్యూ ఉంది కాబట్టి ఇంకా అది అలా నెట్టుకొస్తుంది. కానీ ఏదైనా కారణం వల్ల డాలర్ వాల్యూ పడిపోతే అమెరికాకి దివాళా తీయాల్సిన పరిస్థితి ఇమ్మీడియట్గా ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆ అమెరికా
ఇరాన్ మీద దాడి చేసింది. ఎందుచేత అంటే ఈ చైనా రష్యా యొక్క మద్దతుతోటి ప్రస్తుతం ఇరాన్ దానికి ఆ ప్రాంతంలో ఒక ప్రధాన శత్రువుగా మారింది. 2001లో ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన శత్రువు అయితే 2003 నాటికి ఇరాక్ ప్రధాన శత్రువు, 2014 నాటికి ఐసిస్ సంస్థ ప్రధాన శత్రువుగా ఉంది అమెరికాకి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ప్రధాన శత్రువు ఎవరు అంటే అమెరికాకి ఇరాన్. ఇరాన్ తోటి అమెరికాకి శత్రుత్వం ఎప్పటి నుంచో ఉంది, గత 46 సంవత్సరాలుగానే ఉంది. 1979లో ఇరాన్లో అమెరికాకి అనుకూలంగా ఉన్న రాచరిక ప్రభుత్వాన్ని, అక్కడున్న ఇస్లామిక్ విప్లవకారులు ఆ రాచరిక ప్రభుత్వాన్ని కూల్చేసి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సహజంగానే అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం పడిపోయేసరికి ఈ ఇస్లామిక్ ప్రభుత్వం సహజంగానే అమెరికాకు ఒక శత్రు ప్రభుత్వంగా మారింది. 1979 నుంచి కూడా అమెరికా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ తనకు అనుకూలంగా ఉండే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అమెరికా, ఆ యూరోప్, దాని మిత్ర దేశాలన్నీ కలిసి ఇరాన్ మీద రకరకాల ఆర్థిక ఆంక్షలు విధిస్తూ దానికి ఆదాయాన్ని, విదేశీ వాణిజ్యం ద్వారా ఆదాయం తెచ్చుకోకుండా ఉండడానికి వాళ్ళు తద్వారా ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రజా ఉద్యమాలు రెచ్చగొట్టి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడేయాలని 1979 నుంచి కూడా అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇరాన్ దాన్ని తట్టుకుని నిలబడమే కాకుండా ఈ అమెరికా చేసిన పుణ్యమా అని ఇరాక్తో ఉన్న శత్రుత్వం పోయింది ఒక 20 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు గత 10 సంవత్సరాలకి ఏమవుతోంది అంటే చైనా, రష్యా మద్దతుతోటి ఒక బలమైన శక్తిగా ఇరాన్ మారుతోంది. అక్కడ ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, అంతేకాకుండా తన మిత్రదేశం ఇజ్రాయెల్ కూడా ఆ ప్రాంతంలో అమెరికాకి బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకుని ఆ పశ్చిమాసియా దేశాల్లో తన ఆధిపత్యాన్ని అమెరికా కొనసాగిస్తుంది. ఈ ఇజ్రాయెల్ నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి ఇరాన్ ఏం చేస్తుందంటే ఆ ఇజ్రాయెల్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో లెబనాను, పాలస్తీనా ఇటువంటి ప్రాంతాల్లో ఆ తీవ్రవాదులకు సహాయం చేస్తుంది. అది సిరియా, ఆ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న తీవ్రవాద దేశాలకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న తీవ్రవాద సంస్థలకి ఇరాన్ సపోర్ట్ ఇస్తూ ఆ ఇజ్రాయెల్ నుండి వచ్చే ముప్పు ఏదైనా ఏర్పడితే ఈ తీవ్రవాద సంస్థలు కూడా సహాయం చేస్తాయనే ఉద్దేశంతో ఇరాన్ తీవ్రవాద సంస్థలకు సహాయం చేస్తుంది. అంచేత ఇరాన్ ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్కి ఒక ప్రధాన శత్రువుగా మారింది, అలాగే అమెరికా కూడా ఒక ప్రధాన శత్రువుగా మారింది. అంతేకాకుండా ఈ ఇరాన్ ద్వారా ఆ పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టాలి, ఆధిపత్యాన్ని తగ్గించాలి అని చైనా కూడా ప్రయత్నం చేస్తోంది అనే అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం అనేది ఆ చైనా ఆధిపత్యాన్ని తగ్గించడంలో కూడా భాగం అనే ఆ విశ్లేషణలు కూడా ఉన్నాయి. అంచేత ఏదైనా ఇప్పుడు ఆ పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ ఒక ప్రధానమైన శత్రుదేశంగా మారడంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఆ ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించడం జరిగింది. కానీ ఇరాన్ అనేది ఈ ఆఫ్ఘనిస్తాన్ కంటే, ఇరాక్ కంటే, ఐసిస్ సంస్థ కంటే చాలా బలమైన దేశం అది. అంచేత పైగా ఆ ఇరాన్కి ఒక 45 సంవత్సరాలుగా అమెరికా ఆంక్షల్ని, అమెరికా ఆ కుట్రల్ని తట్టుకుంటూ నిలబడిన అనుభవం కూడా ఉంది. అంచేత ఇరాన్లో తను ఆశించిన ప్రయోజనం కనుక నెరవేరాలంటే అమెరికాకి ఆ ఇరాన్తో చాలా సుదీర్ఘకాలం అమెరికా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కనుక కొనసాగితే ఏమవుతుందంటే అమెరికా మరింత అప్పుల్లో కూరుకుపోయి ఆ దేశంలో ఒక ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో కానీ ఆర్థిక సంక్షోభం వస్తే అమెరికా అంతర్యుద్ధంలో చిక్కుకుంటుంది, సివిల్ వార్లో చిక్కుకుంటుంది అని జీన్ డిక్షన్ ఇచ్చిన భవిష్యవాణి నెరవేరే పరిస్థితులు ఆ దేశంలో ఏర్పడతాయి. ఈ 2008 ఎందుచేత అంటే 2008లో కూడా అమెరికాలో ఒక అతిపెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. కానీ ఆ 2008 ఆర్థిక సంక్షోభాన్ని అమెరికా ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో ఉన్న G20 ఆ కూటమితోటి, ఆ కూటమి యొక్క పరస్పర సహకారంతో ఆ 2008 ఆర్థిక సంక్షోభాన్ని అమెరికా తాత్కాలికంగా అధిగమించడం జరిగింది. కానీ ప్రస్తుతం అమెరికా ఏం చేస్తుందంటే ప్రపంచంలోని అన్ని దేశాలతో కూడా ఆ వాణిజ్య రంగంలో ఘర్షణ పెట్టుకుంటుంది. అన్ని దేశాల మీద పన్నులు పెంచడం ద్వారా ఈ అన్ని దేశాలతో ఘర్షణ ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో
ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాలో కనుక ఆర్థిక సంక్షోభం ఏర్పడితే ఆ ఆర్థిక సంక్షోభం సుదీర్ఘకాలం పాటు కొనసాగి అమెరికాలో ఆ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలకి మధ్య అంతర్యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే 2016లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పుడు కాలిఫోర్నియా మేము అమెరికా నుండి విడిపోతాం అని ఎగ్జిట్ అంటారు, కాలిఫోర్నియా ఎగ్జిట్, ఒక ఉద్యమం కూడా అప్పట్లో జరిగింది. 30% ప్రజలు ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు కూడా. అలాగే టెక్సాస్లో కూడా జరిగింది, ఎగ్జిట్ అంటారు. టెక్సాస్లో కూడా మేము అమెరికా నుంచి విడిపోతాం. ఆందోళన తర్వాత సమసిపోయాయి. కానీ ఇటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చి ఎక్కువ కాలం కనుక కొనసాగితే ఆ ప్రతిపక్ష అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ అనవసరంగా యుద్ధాన్ని నెత్తి మీద రుద్దారు కాబట్టి మా దారి మేము చూసుకుంటాం, ఈ విధంగా అక్కడ అంతర్యుద్ధం జరిగే పరిస్థితులు, వాతావరణం కూడా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి మేము మద్దతు ఇస్తామని ఇటీవల చైనా ప్రకటించడం జరిగింది. చేత ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో కనుక చైనా ఎంటర్ అయితే అది అమెరికా చైనా మధ్య జరిగే యుద్ధంగా మారి ఆ నోస్ట్రాడమస్ ఇచ్చిన ప్రిడిక్షన్ కూడా ఉంది, అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది అని. ఆ ప్రిడిక్షన్ కూడా నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా చైనాల మధ్య యుద్ధం జరిగితే అది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అది దానివల్ల 2 దేశాలు పూర్తిగా నష్టపోతాయి. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఐక్యరాజ్య సమితి దాని స్థానంలో అన్ని ప్రపంచ దేశాలతో కూడిన ఒక యూనివర్సల్ గవర్నమెంట్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతీయ సమితి ఏర్పడింది, ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంచి యుద్ధాలను నివారించడానికి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతీయ సమితి కంటే ఒక ఇంకా బలమైన అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది, ఐక్యరాజ్య సమితి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే ఆ డివైన్ ప్లాన్ ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాలతో కూడిన విశ్వప్రభుత్వం ఏర్పడి మొత్తం సమస్త మానవ జాతి ఒకే కుటుంబంగా జీవిస్తూ భూమి స్వర్గంగా అవుతుంది. అది డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. చేత ఆ పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా జరగాలని కూడా కోరుకుందాం. జై గురుదేవ.